హాయ్ గైస్, ఈరోజు అయితే పార్సల్ ఓపెన్ చేసేద్దాము. ఈ 30 కేజీల పార్సల్ ఏమున్నాయని చెప్పి ఫస్ట్ అయితే శారీస్ వచ్చాయి. నేను 2 శారీస్ అయితే మా అమ్మ 4 శారీస్ కుట్టించి మరి పంపించేసింది. అండ్ నేను కొంచెం స్టోర్ బియ్యం అయితే పంపించుకున్నాను దోశలా వేసుకోవడానికి. దాంతోపాటు మా నాన్న నేను ఏమైనా పిండి వంటలు చేసుకుంటానని చెప్పేసి బియ్య పిండి అయితే పంపారు. పచ్చనపప్పు, మినపప్పు కూడా పంపారు దోశల వాటికి. నేను వద్దన్నాను కానీ మా నాన్న కొనేసానులే అని పంపేశారు. ఇంకా చకోడీలు చాలా రోజులైంది తిని. ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ పాత్ర అయితే వచ్చింది. దాంట్లో పాటు చిన్న చిన్న ఇడ్లీలు, చిట్టి ఇడ్లీలు అంటారు చూడండి, అవి కూడా వేసుకునేది ఉంది లోపల. అండ్ వీటితో పాటు మనకి గిన్నెలాగా కావాలంటే అవి కూడా పంపారు. దాంతోపాటు పునుగులు వేసుకుంటే పునుగులు పాన్ ఒకటి వెయిట్ బాగానే ఉంది. ఇంకా నేను ఆగ్రా మిక్చర్ అయితే వేయించమన్నాను. దాంతోపాటు ఆదికేమో బూందీ కావాలని బూందీ కూడా వేశారు. నేను చిన్న చిన్న దేవుడి విగ్రహాలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను పూజలు వాటికి అని చెప్పేసి అవి వచ్చాయి. ఇంకా కారము, గరం మసాలా, సాంబార్ పొడి ఇవన్నీ కూడా వచ్చాయి. ఇక్కడ దొరకవని కాదు, ఇంటి దగ్గర అయితే బాగా మంచిగా ఆడించి పంపుతారని చెప్పి ఈ మధ్య నాన్ స్టిక్ పాన్ కానీ ఇలాంటి పాన్స్ బాగా వాడుతున్నారు కదా కింద అడుగంటకుండా, అందుకే అది కూడా ఒకటి వేయించుకున్నాను. అండ్ కొన్ని ప్లేట్స్ అవి ఇంకా పూజల వాటికి బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పి అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. మా అమ్మ అయితే బిర్యానీ సామాన్లు అవి కూడా పంపింది. వీటితో పాటు కరివేపాకు, మునగాకు ఇవన్నీ వేసేసి ఒక కారపొడి అయితే పంపమన్నాను. ఇలాంటి ప్యాకెట్స్ ఒక 3 అయితే వచ్చాయి. 2 అయితే ఆవకాయ పచ్చడి, ఒక టమాటో పచ్చడి. నేను ఆల్రెడీ వీడియోలో చూసుంటారు కదా ప్రాన్స్ పికిల్. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వెంటనే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఈ 30 కేజీస్కి మాకు 14,000 అయితే పడింది. పర్ కేజీ 460. కానీ ఎక్కడ ఏ లీకేజ్ లేకుండా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. మాకు 9 డేస్ అయితే పట్టింది ఇండియా నుంచి ఇక్కడికి రావడానికి. ఇదేంటి మా 30 కేజీస్. మీకు కానీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.